నమస్తే అండి. మరి ఈ 4.5 ఏళ్ల కాలంలో మీ రాయలసీమ ప్రాంతాన్ని ఎంత మేరకు అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? రాయలసీమ గురించి ఒకసారి ఆలోచన చేస్తే అంతా విధ్వంసము. ఆయన కేవలము ఆయన జిల్లాకి న్యాయం చేసే విధంగా మరి ఆనాడు రాష్ట్ర విభజన సందర్భంగా అమరావతి రోడ్డును ఎక్స్ప్రెస్ హైవేని 50 కిలోమీటర్ల కనుసూపు మేరకు బ్రహ్మాండంగా తయారు కావాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా రోడ్ల గురించి బాగా రోడ్లు డెవలప్మెంట్ రాష్ట్రం డెవలప్ అవుతుందని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రోడ్డుని అనంతపురం నుండి కనీసం 3.5 గంటల్లోనే అమరావతికి రావాలని చెప్పేసి ఆనాడు సర్వే చేయించడం జరిగింది, శాటిలైట్ సర్వే. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ పులివెందుల నియోజకవర్గానికి వంకరటింకర్ రోడ్డును తీసుకెళ్ళి మళ్ళీ ఆయన సిమెంట్ లోలను బెంగళూరు పోయే విధంగా ఆయనకు అనుకూలంగా ఓ దుర్మార్గ ఆలోచనలతో ప్రాజెక్టులను కూడా అనేక ప్రాజెక్టులను ఇనికిపోయే విధంగా చేయడం జరిగింది. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లా కరువు జిల్లా ఎంతో డెవలప్ కావాలని అక్కడ కరెంటు హబ్గా ఏర్పడింది. సోలార్ ప్లాంట్ బ్రహ్మాండంగా ఉంది కరెంట్ అక్కడ. అది అక్కడ కావాల్సిందల్లా వాటర్ కాబట్టి అమరావతి ఇది మన పోలవరం డ్యామ్ పూర్తి అయితే అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి 10 నెలలు పోతే అక్కడ కెనాల్ ద్వారా 10 నెలలు పోయి అక్కడ ఇండస్ట్రియల్స్ కానీ విశాలమైన భూమి ఉంది, ఇండస్ట్రియల్స్కు తగువైన భూమి కాబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్ అనుకూలంగా ఉంది కాబట్టి అనంతపురం జిల్లా 13 జిల్లాల్లో నెంబర్ 1 చేసే విధానంగా అక్కడ కియా మోటార్స్ కానీ అనేక రాయలసీమకు ఒక తలగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆనాడు మహానుభావుడు ఆలోచన చేయడం జరిగింది. ఒక రాయలసీమ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి దాన్ని సర్వనాశనం చేసి ఈరోజు కనీసం రోడ్లు కూడా లేకోకుండా అనంతపురం జిల్లాకు రోడ్లు కూడా లేకోకుండా మరి వచ్చే ఇండస్ట్రియల్స్ కూడా రాకోకుండా ఆయన దుర్మార్గపు రాజకీయాలకు బలి చేసి రాయలసీమని ఎంతో అన్యాయం చేసినాడు. ఈరోజు కేవలం ఈ రాష్ట్రంలోనే కోస్తా ఏరియా కానీ రాయలసీమ కానీ అనేక మనుషులకు విలువలు లేకుండా 3 రాజధానులు అని చెప్పేసి కర్నూలు జిల్లాని న్యాయ రాజధానిగా, మరి అమరావతిని విశాఖపట్నాన్ని 3 ప్రాంతాలుగా విభజీసి ఒక కక్ష పెట్టే విధానంతో, రాజకీయ కక్ష పెట్టే విధానంతో ఆయన్ని ఈ విధంగా 3 ప్రాంతాలుగా విడదీసి రాయలసీమను మరింత అన్యాయం చేసే విధంగా ముందుకు పోవడం చాలా బాధాకరం. అంటే ముఖ్యంగా టీడీపీ నాయకులందరూ కూడా చెప్తున్న మాట, వైసీపీ 2024 ఎలక్షన్లో ఓడిపోతుంది, టీడీపీ అధికారంలోకి వస్తుందని. అసలు ఈ మాట ఎంత ధీమాగా చెప్పడానికి కారణాలు ఏంటంటారు? అసలు ఈ రాష్ట్రంలో పుట్టిన పౌరునిగా నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో నేను బీసీ సోదరునిగా, బీసీ నాయకులకు, బీసీ సంఘాలకు 142 బీసీ కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరికుగా నేను బీసీ ప్రతినిధిగా నేను ఒకటే పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రజాక్షేత్రాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు కొన్ని కోట్ల ఖర్చు పెట్టి కట్టిస్తే దాన్ని కూల్చివేయడం ద్వారా, మరి అమరావతిని నాశనం చేయడం ద్వారా ప్రత్యేక హోదా అన్నాడు. ఎక్కడ పోయింది ప్రత్యేక హోదా? అమరావతి ఎక్కడికి వెళ్ళింది? మరి ఈ రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ పోయింది? ఏం చేస్తున్నాడు? ఈ రాష్ట్రంలోనే ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. సిపిఎస్ అన్నారు. మరి దాడులు చూస్తే విపరీతమైన హింస పెట్టడము, అనేక సామాజిక ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన అనేక కులాలపైన దాడులు చేయడము, మరి బీసీ కులాలని అనగదొక్కే విధంగా బీసీ కులాల నాయకులను కేసులు పెట్టి జైల్లోకేసి మరి ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంటే ఇంకా ఈ రాష్ట్రం ప్రజలు తెలుసుకోకపోతారని కూడా నేను అనుకోలేదు. ఖచ్చితంగా బీసీ కులాలు ఎక్కడ ఓట్లు వేస్తా ఆ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని దేశంలో ఉండే రాజకీయ నాయకులకు అందరూ తెలుసు. ఖచ్చితంగా ఈ బీసీలపైన అనేక దాడులు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయింది. ప్రతి కుటుంబంలో ఉండే పిల్లలను కూడా చదివించుకుంటే ఎందుకు, వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలా, ఉద్యోగాలు రావాలా, అనేక చదివించుకునేది. మరి ఆ పరిస్థితి ఈరోజు చాలా తలకిందులు అయిపోయింది. కేవలం ఆయన రాజకీయం చేసే విధంగా, ఆయన అధికారంలో ఉండే విధంగా ఈ నవరత్నాల పేరుతో ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎక్కడా అభివృద్ధి చేయలేదు. చదువుకునే ప్రతి ఒక్కరూ కూడా చదువు రాని వారు, చదువుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో ఉన్నారు. వచ్చే 24 ఎలక్షన్లో ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ప్రతి ఒక్కరికి ఒక అవగాహనలో వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా నిన్న పలాసలో జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ 99.9% ఈరోజు ఎలక్షన్ హామీలు నెరవేర్చినందుకు చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు లోకేష్ మన బడి ఏడుస్తూ ఉన్నారు. 2024 ఎలక్షన్లో కూడా బంపర్ మెజారిటీతో మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు.
ఆయన పగటి కళలుగా ఉంటున్నాడు. ఏమి అదంతా జరిగే చరిత్ర కాదు. వాళ్ళ నాయన అట్లా వాడే ఆయన ఒక పైన ఎక్కడో ఆయన ముక్కలైపోయి కనపడిన పరిస్థితి మనం చూసాము ఈ రాష్ట్రంలో. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల పైన అనేక దాడులు చేస్తున్నాడు, అనేక దుర్మార్గాలు పాల్పడుతున్నాడు. ఈరోజు మధ్య రకం మందు అమ్ముతున్నాడు. ఎక్కడే కానీ ఇప్పుడు డిజిటల్ అన్నాడు ప్రధానమంత్రి. ఎక్కడుంది మళ్ళీ బ్రాంతి షాప్లో డిజిటల్ ఉందా? ఎందుకు చేయలేదు? ఆ విధంగా ఫోన్పేలు ఎందుకు చేయలేదు? అంత దుర్మార్గమైన మంది అనేక మంది ఆడవాళ్ళు తాళబొట్టు దిగుతున్నాయి. అంత దుర్మార్గాలకు ఒడిపడుతున్నాడు. కేవలం ఆయన లిక్విడ్ క్యాష్ కోసము ఆయన సొంత బ్రాండ్లు అమ్మే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మరి ఇసుక అయితే అన్ని రకాల నిత్యావసర వస్తువులు అయితే అన్ని రకాలకు మోసాలకు పాల్పడుతున్న దుర్మార్గ ముఖ్యమంత్రి, చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కేవలం నవరత్నాలు అంటున్నాడు. నవరత్నాల్లో ఉండే పథకాలు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాల్లో ఉన్నట్టు ఉన్నాయి. అంత గతంలో బీసీ స్కాలర్షిప్ ఉన్నది లేదా? అన్ని రకాల పథకాలు ఉన్నాయి. కానీ ఇంత దుర్మార్గపు అంత ఒక రౌడీ సీఎం అయితే ఎలా ఉంటుందో అదే పరిస్థితిని ఈరోజు చూపిస్తున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రి తిరిగి మరీ అధికారంలోకి వస్తాడని చెప్పి నేను అనుకోలేదు. ఎలా ఉంటుందంటారు యువగలం ప్రభావం కానీ వచ్చే ఎలక్షన్ మీద బీసీల పాత్ర కానీ ఎంతవరకు ఉంటుంది? యువగలం పాదయాత్ర గౌరవనీయులు నారా లోకేష్ గారి పాత్ర ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్లా అంటే బీసీ కులాలు అనేక కులాల గ్రామస్థాయి లీడర్లను గుర్తించే విధంగా బీసీ సాధికార కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సీనియర్ నాయకులతో వివేదించి ఆయన ఆ కమిటీని ఏర్పాటు చేయడం. ఎందుకంటే గ్రామ స్థాయిలో బీసీ కులాల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించే విధంగా, వాళ్ళకున్న ఇబ్బందులు గుర్తించే విధంగా మేనిఫెస్టోలో పెట్టి రాజ్యాధికారంలో ఇంతవరకు లేని కులాలకు రాజ్యాధికారం కల్పించి మహానుభావుడు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారు ఆ రోజంటే, వెనుకబడిన కులాలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యమని అన్నారు. కాబట్టి ఆయన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి కొన్ని కులాలు రాజ్యాధికారంలో లేవు. అంతా మోసపూరిత రాజకీయాలతో ముందుకు పోతున్నారు. అటువంటి కులాలని రాజ్యాధికారంలో పాల్పంచి వాళ్ళకి అవకాశాలు కల్పించి వెనుకబడి కులాలకు న్యాయం చేయాలనే సదుద్దేశంతోనే ఈరోజు సాధికార కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి మనసున్న మహానాయకుడు ఈ ప్రజల మధ్యలో యువగలం పాదయాత్ర పెట్టి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతూ ఈరోజు 20వ తారీఖున ముగింపు సభతో బ్రహ్మాండంగా ఆయనకు ప్రజలు వందనాలు పలికే విధంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఈ బీసీ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డలుగా నేను భావిస్తున్నాను. బ్రహ్మాండంగా జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను. వందనాలు పలికే విధంగా సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఈ బీసీ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డలుగా నేను భావిస్తున్నాను. బ్రహ్మాండంగా జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను.